బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. సత్వరమైన పనులు ఏంటంటే ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది, అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టక్కున రాష్ట్రం పెట్టిన పెట్టుబడి టక్కున తీరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ప్రదర్శించకపోతే మరి ఎందుకో బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెమ్మని అడుగుతలేం బీజేపీ వాళ్ళను. ఈ విషయంలో నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సూటిగా నా ప్రశ్న. ఇది రైతుల సమస్య కాదా? ఆదిలాబాద్ బోతు రైతుల సమస్య కాదా? మరి ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు? ప్రజలు ఏం నమ్మి మిమ్మల్ని గెలిపించినట్లు? నోటికాడి తెచ్చిన రామన్నను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మీకు ఏం ఫలం దక్కినట్లు ప్రజలకు? దయచేసి ఆలోచించమని కోరుతా ఉంది. ఇప్పటికైనా ఏవి ఏ స్థితిలో ఆగిపోయినాయో అవి తక్షణం ప్రజలకు అమల్లోకి రావాలి. అవి సాగునీటి ప్రాజెక్టులు కానీ, పంటల కొనుగోళ్లు కానీ, ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి భరోసా కానీ ఇచ్చి తీరాల్సిందే. కౌలు రైతులకు ఇచ్చి తీరాల్సిందే. చాలా పెద్ద ఎత్తున భూ యజమానులు కౌలుకి ఇచ్చేటువంటి పరిస్థితులలో సారవంతమైన పొలాలు కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందంటే చాలు. నిన్న సాత్నాల ఏరియాకి పోతే రైతులు చెప్తున్నారు నీళ్లు బారుతాయి కాబట్టి 2 పంటలకు కలిపి 30 నుంచి 40 వేల మధ్యలో మేము కౌలుకు తీసుకుంటున్నాం సార్ అని చెప్తున్నాం. మళ్ళీ మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అన్నాం. మా పెట్టుబడి పంట కష్టం ఒక పంటలో వెళ్ళిపోయినా ఇంకో పంటలో మిగులుతుంది సార్. మరి వ్యవసాయం తప్ప మేము వేరే చేసుకుని బతకడానికి లేదు కదా, వ్యవసాయమే మాకు మూలాధారం అంటారు. మరి మీరు మాట ఇచ్చినటువంటి ఆ కౌలు రైతులకు కూడా ఇస్తామని గంభీరాలు పలికి, పొంకనాలు పలికి, గొప్ప గొప్ప మాటలు పలికి సిగ్గనిపిస్తలేదా ఇలా కౌలు రైతులకు ఎగ్గొట్టినందుకు? కౌలు రైతుల ఊసే ఎత్తనందుకు? కౌలు రైతుల ఊసే ఎత్తలేరు కన్వీనియంట్గా. మేమనే మాట కాదు, మేము డిమాండ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో పెట్టింది, వరంగల్ డిక్లరేషన్లో పెట్టింది, ఇస్తామని పొంకనాలు కొట్టింది. ఇలా ఎందుకు ఊసెత్తలేదు? మరి కూలీలకు 12,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు. అది రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొద్దిమందికి ఇచ్చినట్లు చేసి రేపు మళ్ళీ మహిళలకు ఇచ్చే 2,500 ఏవైతున్నాయో దీంట్లో కట్ చేసేటువంటి దానికి ఉపాయం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు రాసి పెట్టుకోండి, నేను ముందే చెప్తున్నా ఈ మాట. రైతు కూలీలకు మహిళలకు ఇస్తామంట. అదే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ మంజూరైంది. 23-24 సంవత్సరం దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. పాలసీ డెసిషన్ ఒకసారి అయిపోయినాక, ఒక ప్రభుత్వం చేసినాక దాని కొనసాగింపుగా మీరు చేసే ప్రయత్నం అది అమలయ్యేటట్లు చూసుకోవాలి. వాళ్ళు ప్రకటించిన కానీ పెట్టలే, సాకులు వెతికితే సరిపోదు. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన ప్రకటన తర్వాత ప్రభుత్వం అయినా సరే దాన్ని కొనసాగించాలి. అది ప్రభుత్వ విధానాలు. ఈ సర్కారు నడిపేది కాకుండా మీకు ఏం బుద్ధి పుడితే అది చేసేదానికే మీరు ప్రభుత్వాలు ఉన్నాయనుకుంటే అది మీ అవగాహనకు జోహార్లు, మేమేం చేయలేము దానికి. థ్యాంక్ యూ.